ఎపిసోడ్ 44 త్రిమూర్తులు. నందన్ మదర్ స్టీఫెన్ దగ్గరుందని తెలిసి శివ, నందన్ స్టీఫెన్ దగ్గరికి వెళ్తారు. శివ స్టీఫెన్ మనుషులను చావగొడతాడు. స్టీఫెన్ శివ, నందన్లకి గన్ గురిపెట్టి, మీ ఇంటికి కాల్ చేసి మమ్మల్ని కిడ్నాప్ చేశారు, డబ్బులు తీసుకురమ్మని మీ వాళ్ళకి చెప్పండి అని అంటాడు. స్టీఫెన్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు నన్ను, శివ సార్ని కిడ్నాప్ చేశానని అనటానికి నీకెంత ధైర్యం అని షాక్ అవుతూ అన్న నందన్, శివ సార్ని కిడ్నాప్ చేసేంత పిచ్చి వాళ్ళు ఉంటారని నేనెప్పుడు అనుకోలేదు అని తనలో తాను అనుకున్నాడు. అతనేమైనా దేవుడా? అతను నాలాంటి మనిషే కదా. అలాంటప్పుడు అతన్ని కిడ్నాప్ చేయడానికి ధైర్యం ఎందుకు? నాకు అతని దగ్గరున్న డబ్బులు కావాలి. డబ్బు కోసం నేనేమైనా చేస్తాను, అందుకే కిడ్నాప్ చేశాను అని అహంకారంతో అన్నాడు స్టీఫెన్. యు రాస్కెల్, డబ్బు కోసం ఏమైనా చేస్తావా? నీకు శివ సార్ దగ్గర డబ్బులున్నాయని తెలుసు. అలాంటప్పుడు నువ్వు సార్ ముందు మోకరిల్లి వేడుకుంటే ముష్టి పడేస్తాడు, అంతేకాని బలవంతంగా డబ్బులు లాక్కోవాలని అనుకుంటున్నావా అని అన్నాడు నందన్. వీడికి డబ్బు పిచ్చి బాగా ఉన్నట్టుంది. ఎన్ని డబ్బులున్నా సరిపోవట్లేదు. డబ్బుల కోసం నానగడ్డి తినేలా ఉన్నాడు అని అనుకున్నాడు అతను. నా సహనం నశిస్తుంది. మీరు త్వరగా నీల్ డౌన్ అయ్యి మీ ఫ్యామిలీస్ కి ఫోన్ చేసి డబ్బులు పంపించమని చెప్పండి, లేదంటే నా చేతిలో చిత్రహింసలు తప్పవు. ఇతని వెనక రాయ్ ఫ్యామిలీ ఉన్నా, ఆ లాల్ ఫ్యామిలీ ఉన్నా, ఎవ్వరున్నా నాకేం ఫికర్ లేదు. వాళ్ళనే గడగడలాడించాను. నా వెనక వాళ్ళకంటే పవర్ఫుల్ అయిన మేధా ఫ్యామిలీ ఉంది. నేను నా చేతిలో పడిన పర్సన్స్ ని, నిన్ను నా నుంచి సేవ్ చేసే దమ్ము ఈ స్టేట్స్ లోనే ఎవ్వరికీ లేదు అని గర్వంగా అన్నాడు స్టీఫెన్. అతని ఆరగెంట్ వర్డ్స్ కి శివ పెద్దగా నవ్వాడు. డబ్బుల కోసం మనుషులు, ఆహారం కోసం పక్షులు చనిపోతాయనేది నిజం. ఈ స్టీఫెన్ కి డబ్బును చూసుకుని ఎంత పొగరు అనుకుంటా అని అనుకున్నాడు శివ. నవ్వుతున్నావా? నన్ను చూస్తుంటే నవ్వుగా ఉందా, లేదంటే నిన్ను కాల్చే దమ్ము నాకు లేదని అనుకుంటున్నావా అని శివ వైపు కోపంగా చూస్తూ అన్నాడు స్టీఫెన్. శివ అలా స్ట్రైట్ గా స్టీఫెన్ వైపు చూస్తూనే తన కాలు దగ్గరున్న కత్తిపై ఒక్కసారిగా కాలు వేశాడు. ఆ కత్తి ఎగిరి స్టీఫెన్ చేతి 2 వేళ్లకి గుచ్చుకుంది. వెంటనే అతని చేతిలో గన్ కింద పడిపోయి చేతి నుంచి రక్తం వస్తుంది. స్టీఫెన్ వేలు తెగిన చేతిని పట్టుకుని గట్టిగా అరుస్తున్నాడు. పాలిపోయిన మొహంతో శివ వైపు చూశాడు. అతని కళ్ళు భయంతో నిండిపోయాయి. ఇతను ఎంత క్రూరమైన వాడా? నేను కేవలం బెదిరించాను అని అనుకున్నాడు స్టీఫెన్. ఏంటి స్టీఫెన్, ఎలా ఉంది నా దెబ్బ? ఇప్పటికి మించిపోయింది లేదు. నువ్వు బతుకుండాలనుకుంటే నాకు లొంగిపో. నీలాంటి వాళ్ళని వదులుకోవడం నాకు ఇష్టం లేదు అని కూల్ గా అన్నాడు శివ. ఇది నా ప్లేస్. నువ్వు నన్ను చంపడానికి ట్రై చేస్తే ఈ ఎంటర్టైన్మెంట్ సెంటర్ నుంచి కాలు కూడా బయట పెట్టలేవు అని సీరియస్ గా అన్నాడు స్టీఫెన్. ఎంటర్టైన్మెంట్ సెంటర్, ఆ చుట్టుపక్కల ఉన్న షాప్స్ అన్ని కూడా స్టీఫెన్ కి సంబంధించిన మనుషులవే. స్టీఫెన్ ని ఎదిరించే ఎవ్వరిని ఆ చుట్టుపక్కల వాళ్ళు బ్రతకనివ్వరు. అవునా? సార్ కాల్ చేసి నీ వాళ్ళని పిలువు, నేను చూస్తాను నీ దమ్ము, నీ వాళ్ళ దమ్ము అని నవ్వుతూ అన్నాడు శివ. స్టీఫెన్ మొహం చిట్లించాడు. వీడికి ఇంత ధైర్యం ఏంటి? కళ్ళల్లో గెలుపు చిహ్నాలు కనిపిస్తున్నాయి అని అనుకున్నాడు. స్టీఫెన్ కి తెలియకుండానే అతనిలో భయం కలగడంతో వెంటనే తన వాళ్ళకి ఫోన్ చేశాడు. వాళ్ళంతా అదే ఎంటర్టైన్మెంట్ సెంటర్ లో వేరు వేరు ఫ్లోర్స్ లో బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరూ స్టీఫెన్ ఫోన్ కు ఆన్సర్ చేయకపోవడంతో స్టీఫెన్ టెన్షన్ పడ్డాడు. అతని నుదిటిపై చెమటను తుడుచుకుంటూ శివ వైపు చూశాడు. శివ అదే చిరునవ్వుతో చూస్తూ ఉన్నాడు. స్టీఫెన్ కున్న ఏకైక ధైర్యం, ఇది తన ప్లేస్.
చుట్టూ ఉన్నది తన వాళ్ళు కాబట్టి శివని కంట్రోల్ చేయగలను అనుకున్నాడు. అందుకే శివకి అతను ఏ మాత్రం భయపడలేదు. కానీ ఇప్పుడు తనకి ఎవ్వరూ రియాక్ట్ అవ్వట్లేదనే టెన్షన్ తో అతనికి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఎవరు నువ్వు? నా వాళ్ళందరినీ ఏం చేశావు అని చిన్న స్వరంతో అన్నాడు స్టీఫెన్. అతను తన లైఫ్ లో ఎంతో మందితో ఫైటింగ్ చేశాడు, అందర్నీ ఎదుర్కొన్నాడు. కానీ ఇలాంటి విచిత్ర పరిస్థితి ఎదుర్కోవటం ఇదే ఫస్ట్ టైం. శివ చూడటానికి తనకంటే చాలా చిన్నవాడిలా ఉన్నాడు. కానీ అతని టాలెంట్, డబ్బు, పరిస్థితిని హ్యాండిల్ చేసే విధానం స్టీఫెన్ కి షాకింగ్ గా అనిపించాయి. ఇంతలో, శివ సార్, మీరు చెప్పినట్లే ఈ ఎంటర్టైన్మెంట్ సెంటర్ లోని మనుషులందరినీ క్లియర్ చేసేసాం. అలానే నందన్ మదర్ ని కూడా సేవ్ చేశాం అని రెస్పెక్ట్ గా అంటూ లోపలికొచ్చాడు సురేందర్ గౌడ్. అతని వెనకే లూసిఫర్ కూడా ఉన్నాడు. వెరీ గుడ్ సురేందర్, నీ వర్క్ నువ్వు కరెక్ట్ గా చేశావు అని నవ్వుతూ అన్న శివ నందన్ వైపు చూసి, వెళ్ళి మీ అమ్మని చూసుకో, నువ్వు క్షేమంగా ఉన్నావని ఆమెకు చెప్పు, లేదంటే ఆవిడ టెన్షన్ పడుతూ ఉంటారు అన్నాడు శివ. శివ సార్, మీరు నిజంగా మా అమ్మని సేవ్ చేశారా? థ్యాంక్ యూ సో మచ్ సార్ అని ఉత్సాహంగా శివ వైపు చూశాడు నందన్. తర్వాత సురేందర్ వైపు చూసి థ్యాంక్స్ చెప్పి తన తల్లి కోసం బయటకి పరిగెడతాడు. సురేందర్ అతని వెనకే వచ్చిన లూసిఫర్ ని చూసి అప్పటికే షాక్ అయి చూస్తున్న స్టీఫెన్, సురేందర్ నువ్వేంటిక్కడ అని అడిగాడు. ఒకప్పుడు స్టీఫెన్ కి సురేందర్ కి సమానమైన వాల్యూ ఉండేది. ఇద్దరు దందా చేయటంలో నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకునేవారు. సడన్ గా సురేందర్ ఆదిత్యరాయ్ని చంపాక అతను స్టేట్ లోనే పెద్ద డాన్ అయ్యాడు. మొత్తం స్టేట్ లోనే ఇల్లీగల్ ఫైటర్స్ అందరూ సురేందర్ కి తలలు వంచారు. ఇప్పుడు అతనిక్కడ శివ ముందు డౌన్ అయి మాట్లాడుతుంటే స్టీఫెన్ కి ఏం అర్థం కావటం లేదు. ఏ స్టీఫెన్, నువ్వు నా కింద వర్క్ చేస్తానని వేడుకున్నావనుకో, శివ సార్ కింద కూడా వర్క్ చేసినట్లే, అప్పుడు నీ ప్రాణాలు నిలబడతాయి అని డైరెక్ట్ గా విషయంలోకి వస్తూ అన్నాడు సురేందర్. ఏంటి, శివ సారా? నువ్వు ది గ్రేట్ డాన్ సురేందర్, అలాంటిది ఆ అనామకుణ్ణి సార్ అని పిలుస్తున్నావా? అంత రెస్పెక్ట్ ఇవ్వవలసిన అవసరం ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతున్న స్టీఫెన్ కి ఏదో అర్థమైంది. అంటే ఇతను నీ సబార్డినేట్ రా? అతను శిఖా ఫ్యామిలీ యూస్లెస్ అల్లుడు, అలాంటి వ్యక్తి నీకెలా బాస్ అయ్యాడు అని స్టీఫెన్ కళ్ళు పెద్దగా మారాయి. ఇతని గురించి నిజంగా ఈ విషయం బయట ఎవ్వరూ నమ్మరు, నేను కళ్ళతో చూస్తున్నాను కాబట్టి నమ్ముతున్నాను. ఇతనికి ఇంత పవర్ ఉందా? స్టేట్ లోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అయిన సురేందర్ శివకి అనుచరుడా అని అప్రయత్నంగా మోకాళ్ళపై కూర్చొని, శివ సార్, నేను ఓడిపోయాను, నేను తప్పు చేశాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, మీ కిందుండి వర్క్ చేయడానికి నాకు ఛాన్స్ ఇవ్వండి, ప్లీజ్ నన్ను చంపొద్దు అని పశ్చాత్తాపంతో వేడుకున్నాడు స్టీఫెన్. ఇక్కడ స్టీఫెన్ కి మరొక అవకాశం లేదు, ఎందుకంటే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అయిన సురేందరే శివ వెనకాల ఉన్నాడు. శివ నుంచి తనని ఇక ఎవ్వరూ రక్షించలేరు, అందుకే అతను లొంగిపోయాడు. సరే, నేను నీకో ఛాన్స్ ఇస్తాను అన్నాడు శివ. థ్యాంక్ యూ సో మచ్ శివ సార్, ఇప్పుడు నన్నేం చేయమంటారు అని ఉత్సాహంగా అడిగాడు స్టీఫెన్. శివ తను కూర్చున్న చోటు నుంచి లేచి సిగరెట్ వెలిగించి స్మోక్ చేస్తూ, నువ్విప్పుడే రాహుల్ మీదాకి కాల్ చేసి ఈ ఎంటర్టైన్మెంట్ సెంటర్ కి రమ్మని చెప్పాలి అన్నాడు. ఏంటి శివ సార్, రాహుల్ సార్ కి ఫోన్ చేసి వెంటనే ఇక్కడికి రమ్మని పిలవాలా అని ఆశ్చర్యంగా అన్నాడు స్టీఫెన్. ఏ చేయలేవా అని అన్నాడు సురేందర్. లేదు, నేను ఈ పని ఖచ్చితంగా చేస్తాను, మీరు చెప్పినట్లే ఇప్పుడే రాహుల్ సార్ని ఇక్కడికి రమ్మని ఇన్వైట్ చేస్తాను అని అన్న స్టీఫెన్, అతను ఇక్కడికి వస్తున్నాడంటే అతను ఇక్కడే సమాధి అయిపోతాడని అర్థమవుతుంది. శివ సార్ ముందు తనని తాను నిరూపించుకోవడానికి, తన సత్తా చాటుకోవడానికి ఇదో మంచి అవకాశం. సురేందర్ వెనక ఉండి ఆదిత్యరాయ్ని చంపింది శివ సార్ అని అర్థమవుతూనే ఉంది. శివ సార్,
ఇంత చేసిన రాయల్ ఫ్యామిలీ అతనిపై ఏమాత్రం రివెంజ్ ప్లాన్ చేయలేదు. ఆ సంఘటనతోనే కదా నార్మల్ స్టేజ్ లో ఉన్న సురేందర్ ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అయింది. నేను సురేందర్ కంటే ఎబిలిటీస్ ఎక్కువ ఉన్నవాడిని. శివ సార్ నమ్మకాన్ని పొందితే నన్ను కూడా మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ గా ఈ సమాజానికి పరిచయం చేస్తాడు. అలాంటప్పుడు నేను మేధా ఫ్యామిలీ కోసం ఎందుకు వర్క్ చేయాలి? శివ సార్ కోసమే వర్క్ చేస్తాను అని అనుకున్నాడు స్టీఫెన్. నువ్వు వెంటనే రాహుల్ కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. అలానే ఇక్కడ జరిగింది ఏది అతనికి తెలియకూడదు. అర్థమైందా అని సీరియస్ టోన్ తో అన్నాడు శివ. ఓకే సార్, నాకు అర్థమైంది అని అన్నాడు స్టీఫెన్. అతని మనుషులకు శివ ఏంటో అతని ఎబిలిటీస్ ఏంటో అర్థమైంది. అదంతా చూశాక కూడా వాళ్ళు బయట ప్రపంచానికి ఏదైనా చెప్పాలి అనుకుంటే వాళ్ళంత మూర్ఖులు ఎవ్వరూ ఉండరు. చూడు స్టీఫెన్, నువ్వు నందన్ మదర్ ని కిడ్నాప్ చేశావు. అలానే నందన్ ని చంపడానికి మనుషుల్ని పంపావు. సో ఇప్పుడు నీ లైఫ్ ని నందన్ కి ఇచ్చేస్తున్నాను. నువ్వు చనిపోవాలా బతికుండాలా అనేది డిసైడ్ చేసేది నందన్ అని కూల్ గా అన్నాడు శివ. తన తల్లిని చూసి మాట్లాడి వచ్చిన నందన్ కి అక్కడేం జరుగుతుందో అర్థమైంది. శివ వైపు చూసి గౌరవంగా నవ్వాడు. స్టీఫెన్, శివ సార్ నిన్ను నాకిచ్చారు. ఫ్యూచర్ లో నువ్వేం చేయాలో నేను డిసైడ్ చేస్తాను అని స్టీఫెన్ ని చూస్తూ అన్నాడు నందన్. ఓకే నందన్ సార్, నాకు అర్థమైంది. ప్లీజ్ ఫ్యూచర్ లో నన్ను జాగ్రత్తగా చూసుకోండి. నేను చేసిన పని చాలా తప్పు. నన్ను క్షమించండి. ఇక నుండి మీరేం చెప్తే అదే చేస్తాను అని నందన్ ముందు తల వంచి అన్నాడు స్టీఫెన్. మేధా ఫ్యామిలీని అంతం చేయడానికి నువ్వు నాకు హెల్ప్ చేయాలి. అలానే శివ సార్ ఏం చెప్తే అది చేయి. అప్పుడే నేను నీ తప్పులను క్షమిస్తాను అని కసితో నిండిన స్వరంతో అన్నాడు నందన్. అక్కడంతా క్లియర్ అయిందని అనిపించిన శివ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. అతని వెనకే నందన్ వచ్చాడు. శివ నందన్ కి ఓ ప్లాన్ చెప్పి దాన్ని ఫాలో అవ్వమన్నాడు. సరే సార్ అని స్టీఫెన్ ని పిలిచి రాహుల్ కి కాల్ చేసి రమ్మని చెప్పాడు. అతను వెంటనే రాహుల్ కి కాల్ చేశాడు. రాహుల్ టెన్షన్ గా ఫోన్ ఎత్తాడు. రాహుల్ సార్, మీరు అర్జెంట్ గా ఒకసారి ఎంటర్టైన్మెంట్ సెంటర్ కి రండి అని అన్నాడు స్టీఫెన్. ఓకే, ఇప్పుడే బయలుదేరొస్తున్నాను అని రాహుల్ ఫోన్ కట్ చేశాడు. ఫోన్ మాట్లాడటం అవ్వగానే స్టీఫెన్ తన ప్రైవేట్ డాక్టర్ ని పిలిపించుకొని తన చేతికి కట్టు కట్టించుకున్నాడు. కాసేపటి తర్వాత ఎంటర్టైన్మెంట్ సెంటర్ 6th ఫ్లోర్ లో ఉన్న రెస్టారెంట్ లో శివ చైర్ లో కూర్చున్నాడు. అతడి ముందు రకరకాల వంటలు గుమగుమలాడుతూ ఉన్నాయి. అతనికి కుడి వైపున నందన్ కూర్చుంటే ఎడమ వైపున సురేందర్ కూర్చున్నాడు. శివ టీ పాట్ తీసుకొని వాళ్ళిద్దరికి టీ పోసి ఇచ్చాడు. వాళ్ళు చిరునవ్వుతో ఆ టీ కప్పుని అందుకున్నారు. శివ టీ సిప్ చేస్తూ, సురేందర్, నందన్, మీరిద్దరూ ఒకరికొకరు పరిచయం చేసుకోండి. ఫ్యూచర్ లో మీరిద్దరు కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది అని అన్నాడు శివ. శివకి సురేందర్ పదునైన కత్తైతే నందన్ బిజినెస్ పరంగా హెల్ప్ అవుతాడు. శివ సార్, త్వరలో స్టేట్ లోని వ్యాపార సామ్రాజ్యాన్ని మన చేతుల్లోకి తీసుకుంటానని హామీ ఇస్తున్నాను అన్నాడు నందన్. తనకి శివ సపోర్ట్ ఉన్నంత వరకు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాడు అతను. శివ సార్, నేను మీకోసం టోటల్ ఇండియాని నా అండర్ లోకి తీసుకోవడానికి పావులు కదుపుతున్నాను అని సీరియస్ గా అన్నాడు సురేందర్. ఓకే, ఫ్యూచర్ లో మనం ఏమేం చేయాలో మీరిద్దరూ డిస్కస్ చేయండి అని శివ అక్కడి నుంచి లేచి పక్కకి వెళ్లి సిగరెట్ వెలిగించి స్మోక్ చేస్తూ, నేను కొద్ది రోజులు స్టేట్ వదిలి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. సో అప్పుడు నా వైఫ్ ని తన ఫ్యామిలీని మీరే చూసుకోవాలి అన్నాడు శివ. ఓకే సార్ అని నందన్ సురేందర్ కూడా లేచి నిల్చొని గౌరవంగా తలదించుకున్నారు. శివ చిన్నగా నవ్వి ఇక అక్కడి నుంచి బయలుదేరాడు. అతనికి నమ్మకం ఉంది సురేందర్ నందన్ కలిసి రాహుల్ పని పడతారని. ఇక నేను తాతగారి దగ్గరికి వెళ్ళడానికి, అలానే మెహ్రా ఫ్యామిలీని హ్యాండిల్ చేయడానికి వెళ్ళొచ్చు అని అనుకున్నాడు శివ. ఇక అతను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఎంటర్టైన్మెంట్ సెంటర్ ఎంట్రన్స్ వద్దకు వెళ్ళాడు. సరిగ్గా అదే సమయంలో
హే శివ, నేను నిన్ను ఇక్కడ కలుస్తానని అస్సలు అనుకోలేదు తెలుసా అని ఆశ్చర్యం మరియు హేళనతో నిండిన ఓ టోన్ వినిపించింది. శివ తల తిప్పి చూశాడు. అక్కడ రాహుల్, కృతి ఇద్దరు స్టైలిష్ గా నిల్చొని తనని చూస్తున్నారు. ఇక్కడికొచ్చి ఎంజాయ్ చేయడానికి నీ దగ్గర ఇంకా డబ్బులున్నాయా? నిన్నింట్లో నుంచి గెంటేశారని విన్నాను అన్నాడు రాహుల్. ఏ రాహుల్, నువ్వు వినలేదా? శివ ఓడిపోయిన వాడే కాదు, ఇప్పుడు బెగ్గర్ కూడా. ఎలా అంటావా? తన భార్య ఇప్పుడు చీఫ్ డైరెక్టర్ మాత్రమే కాదు, వైస్ చైర్మన్ కూడా. సో అతను మంచి ఫుడ్ తింటాడు, విలాసవంతమైన లైఫ్ ని లీడ్ చేస్తాడు. తన వైఫ్ ఎలానో తనకి ఖర్చులకి డబ్బులు ఇస్తుంది కదా, అవి తీసుకొని ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చుంటాడు అని హేళనగా నవ్వింది కృతి. అవును, అది నిజమే. అతనికి తన భార్య మీద పడటం మాత్రమే తెలుసు. నిజంగానే ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చాడో ఇంకా ఏదైనా పని మీద వచ్చాడో అని హేళనగా అన్నాడు రాహుల్. అతనితో మనకెందుకు, మనం వెళ్దాం అన్నది కృతి. ఇద్దరు అక్కడి నుంచి స్టార్ట్ అవ్వబోయారు. ఈ రోజు రాహుల్ హ్యాపీ మూడ్ లో ఉన్నాడు. అతను అనుకుంటున్నాడు, నేను స్టీఫెన్ కి చెప్పిన పని అయిపోయింది, సో నా కంపెనీ పూర్తిగా నా చేతుల్లోకి వచ్చినట్లే అని. అందుకే స్టీఫెన్ ని అప్రిషియేట్ చేసి తన హ్యాపీనెస్ ని కంటిన్యూ చేయాలని అనుకున్నాడు. అందుకే శివతో ఎక్కువగా డిస్కషన్ చేయలేదు. ఇంతలో స్టీఫెన్ పరుగున వచ్చి రాహుల్ మొహంపై గట్టిగా కొట్టాడు. స్టీఫెన్ బాడీ గార్డ్స్ కూడా వచ్చి రాహుల్ చుట్టూ చేరి అతనిని కొట్టారు. రాహుల్ వెంటనే నేలపై పడిపోయి అతని తలకి పెద్ద గాయమై రక్తం కారుతోంది. అతని మొహం వాచిపోయింది. ఎంటర్టైన్మెంట్ సెంటర్ కి వచ్చిన గెస్ట్లందరూ కూడా వీళ్ళ చుట్టూ చేరుతున్నారు. ఇన్ఫాక్ట్ నందన్ రాహుల్ ని రూమ్ లోకి తీసుకొచ్చాక అతని పని పట్టాలని స్టీఫెన్ కి సజెషన్ చేశాడు. కానీ స్టీఫెన్ అప్పటి వరకు ఆగలేదు. శివ ముందు తన బలాన్ని షో చేయాలని ముందే రాహుల్ ని కొట్టాడు. ఏం చేస్తున్నావు స్టీఫెన్? పిచ్చేమైనా పట్టిందా? నన్ను కొడుతున్నావు అని అరిచాడు రాహుల్. అతని మైండ్ అంతా బ్లైండ్ గా ఉంది. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అతని మాట్లాడక ముందే స్టీఫెన్ అకస్మాత్తుగా వచ్చి తనను ఎందుకు కొడుతున్నాడో అని ఆలోచిస్తూ ఉన్నాడు. షటప్ యువర్ మౌత్ అని స్టీఫెన్ మళ్ళీ ఒకసారి రాహుల్ మొహంపై బలంగా కొట్టి, నువ్వు నాకు ఇవ్వాల్సిన ₹1,00,00,000 తీసుకొచ్చావా అని అడిగాడు. రాహుల్ ని తన అనుచరులకు వదిలేసి వెళ్లిపోయిన శివ సురభిని కలుస్తాడా, లేదంటే కలవకుండానే తన తాతగారి దగ్గరికి వెళ్తాడా? రాహుల్ ని శివ అసిస్టెంట్స్ ఏం చేయబోతున్నారు? రాహుల్ వాళ్ళని ఎలా ఎదుర్కొంటాడు? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ ఎఫ్ఎం లో.